ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరావు రెడ్డి గారు, ఇవాళ మార్నింగ్ మీరు నాతో ఒక ఆర్టికల్ ఒకటి షేర్ చేశారు కదా. మార్నింగ్ కాల్ చేసినప్పుడు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్సిసి రైట్స్ ఇష్యూ అంటే కూడా దానికి సంబంధించిన కీ డీటెయిల్స్, తర్వాత ఆఫర్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చేశారు. ఏంటి అసలు ఈ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన రైట్స్ ఇష్యూస్ ఏమున్నాయి అసలు? ఏదన్నా కంపెనీ రైట్ ఇష్యూ జారీ చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫండ్స్ నీడెడ్ అనుకోండి. మామూలుగా అయితే ఎవరైనా బ్యాంకుల దగ్గర నుంచి బారో చేస్తే ప్రాబ్లం ఏంటంటే వడ్డీ పే చేయాలి కదా. కాబట్టి వడ్డీ పే చేయాల్సిన పని లేకుండా ఫ్రీగానే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కి తక్కువ రేటుకి షేర్ని ఇచ్చేయడాన్ని రైట్ ఇష్యూ అనుకోవచ్చు. అందుకో రైట్ ఇష్యూ వల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ బెనిఫిట్ ఏంటంటే డిస్కౌంట్ దేనికి రేటుకి నీకు స్టాక్స్ దొరుకుతాయి అనమాట. అలాగే ఈ హెచ్ఈసి వాళ్ళు కూడా వాళ్ళకున్న డెట్ను తగ్గించుకోవడం కోసం 1000 కోట్లకి రైట్ ఇష్యూ జారీ చేశారు. ఓకే, అది ఎలా అంటే వాళ్ళ దగ్గర ప్రతి 630 స్టాక్స్ మీ దగ్గర అనుకుంటే మీకు 277 స్టాక్స్ ని ₹12.50 ఇస్తారు. అప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు రేట్ ₹27 ఉండేది. స్టాక్ రేట్ ₹27 అనమాట. అప్పుడు అది దానికి రికార్డ్ డేట్ December 5th అయిపోయింది ఆల్రెడీ. అంటే December 5th లోపు డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్. అంటే December 5th కొంటే కాదు, December 5th కన్నా ముందు కొన్న వాళ్ళందరికీ ఇవాళ ఎలిజిబుల్ అనమాట అది ఆ స్టాక్ ని. అయితే December 5th ఏంటంటే ఆ రోజు రికార్డ్ డేట్ కదా, ఎక్స్ డేట్ కదా ఆ రోజు ఎక్స్ డేట్ కాబట్టి స్టాక్ -20 అయిపోయింది ఆల్రెడీ. ప్రతి కార్పొరేట్ ఏదన్నా న్యూస్ జరుగుతున్నప్పుడు ప్రైస్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఓకే, అట్లా ఆ సింగిల్ డే 20 చాలా మంది స్టాక్ పడిందేమనుకుంటారు ఓవర్ మార్కెట్ పడ్డట్టు, ఇందుకో బ్యాడ్ న్యూస్ తో పడ్డట్టు ఇది కూడా అలా పడిందేమనుకుంటారండి. అది బ్యాడ్ న్యూస్ తో పట్టడం కాదు, ప్రైస్ ని అడ్జస్ట్మెంట్ అంటారు. ఎందుకు అలా ప్రైస్ అడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు కొత్త షేర్స్ వాళ్ళు క్రియేట్ చేసి నీకు ఇస్తున్నారు కదా, అప్పుడు కంపెనీ వాళ్ళ సేల్స్ ఏం పెరగవు కదా దేని నుంచి, కానీ స్టాక్స్ పెరుగుతున్నాయి కదా. స్టాక్స్ పెరగడం వల్ల ఈపీఎస్ డైల్యూట్ అయిపోద్ది కదా, అందుకని దానికి తగ్గట్టు స్టాక్ ని అడ్జస్ట్ చేస్తారనమాట. అట్లా స్టాక్ నీకు 20% డౌన్ అయింది ఆ రోజు. ఏది December 5th. ఇప్పుడు December 5th లోపు కనుక మీ డిమాట్ అకౌంట్ లో మీకు స్టాక్ కనుక ఉంటే మీరందరికీ తక్కువ రేటుకి ₹12.5కే స్టాక్ ఎలిజిబుల్ అనమాట మీరు. అందుకని మీ డిమాట్ అకౌంట్ లోకి December 12th నుంచి December 22 వరకు హెచ్ఈసి పక్కన -RE అని వచ్చేసి ఒక స్టాక్స్ లోడ్ అవుతాయి అనమాట. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టేసి కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు మీ దగ్గర. అయితే అది మీకు పర్మనెంట్ గా ఉండదు. మీరు దాన్ని స్టాక్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు 12.5% ₹12.50 పే చేయాలి. అయిపోయాక మనం ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవాలి. మీరు చేసుకుంటే మీకు అది స్టాక్ కన్వర్ట్ అవుద్ది. ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే సెలగొట్టండి, ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంతే తప్ప కదలకుండా అంతే ఉంచారనుకోండి మీ 22nd కల్లా జీరో అయిపోతాయి, మీకు పర్మనెంట్ జీరో అయిపోతాయి. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఏదైనా స్టాక్ కొన్నారనుకోండి పట్టించుకోరు, ఎవ్రీడే వాచ్ చేయరు కదా వాటిని. ఒక్కోసారి 1 month 2 months కూడా పోర్ట్ఫోలియో పోరు. బట్ ఏదైనా కంపెనీ కనుక రైట్ ఇష్యూ జారీ చేసినప్పుడు మీ పోర్ట్ఫోలియో మీరు చూడలేదు అనుకోండి, మీకు ఆ న్యూస్ తెలియదు అనుకోండి, మీరు వాడుకోలేరు. వాడుకోకపోవడం వల్ల తక్కువ రేటు దగ్గర స్టాక్ కొనే అవకాశాన్ని మిస్ అవుతారు, లేదా ఆ రేటు దగ్గర అమ్మి ఫ్రీగా ₹12 సంపాదించుకునే అవకాశాన్ని మిస్ అవుతారు. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఎవరి దగ్గర హెచ్ఈసి స్టాక్స్ కనుకుంటే కనుక అండ్ December 12th నుంచి December 20th లోపు దాన్ని ₹12.50కి స్టాక్ గా మార్చుకునే ఛాన్స్ ఉంది. మార్చుకుంటే లేదా సెల్ బటన్ నొక్కేసేయండి, మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి రైట్ ఇష్యూ జారీ చేసిన ఎప్పుడైనా సరే, ఇప్పుడు రీసెంట్ గా అదాని ఎంటర్ప్రైజ్ వాళ్ళు జారీ చేస్తున్నారు. ఓకే, మీకు అదాని స్టాక్స్ అనుకో తక్కువ రేటుకి అమ్ముతారు. అంటే రిలయన్స్ వాళ్ళు ఇంతకుముందు అమ్మారు. ఇండియాలో ఒక రిలయన్స్ లోనే ఎవరికి తెలియక ఈ విషయం, వాళ్ళ డిమాట్ అకౌంట్ లో రిలయన్స్ వాళ్ళు తక్కువ రేటు దగ్గర ఇచ్చినా సరే వాళ్ళు స్టాక్ గా కన్వర్ట్ చేసుకోలేదు. దాంతో 5,000 కోట్లు లాస్ అయ్యారు. అంటే తెలియక ఏంటంటే ప్రమోటర్లు మార్చుకున్నారు వాటిని. అందుకని తక్కువ రేటు దగ్గర కొన్ని ఛాన్స్ కనుక మీకు వచ్చింది అనుకోండి ఏదైనా మంచి కంపెనీల్లో, మీరు రైట్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయండి. వద్దు అనుకుంటే సెల్ బటన్ కొట్టేసి ఆ అమౌంట్ తీసుకోండి. అంతే తప్ప దాన్ని అంతే చేయకుండా వదిలేమాకండి. అందుకని December 12th ఓపెన్ అవుతుంది, December 20th దాకా ఉంటుంది. మీరు దాన్ని స్టాక్ గా మార్చుకోవాలంటే మాత్రం 3 రోజులు ముందే, అంటే December 20th కన్నా ముందే, అంటే మీరు 18th లోపే 18th or 19th లోపే దాన్ని మార్చుకోండి, స్టాక్ గా మార్చుకోండి. మీకు ₹12.50 వచ్చింది స్టాక్ కావాలనుకుంటే. అంటే ప్రతి 630కి 277 స్టాక్స్ ఎలిజిబుల్ అనమాట. అంటే లిటరల్లీ 47% డిస్కౌంట్ లో అమ్ముతుంది అది. ఇది ఆ రోజు రేట్ కి. ఇప్పుడు లైవ్ లో అయితే ఇది ₹90 దగ్గర డ్రాప్ అయినట్టుంది ఈ మార్కెట్ వాలిడిటీ తోటి. సార్ సుందరరావు రెడ్డి, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, బయట కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా.
మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైం ఇన్వెస్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదైనా వస్తే అవి తీరుస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు మీరు చూసిన ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది? ఇంత ముందంటే చాలా మంది యూత్ ఎక్కువ ఉంటారండి ఇంత ముందు అయితే. అండ్ ఎల్డర్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఎల్డర్స్ కి బహుశా వెల్త్ మేనేజ్మెంట్ మీద ట్రెడిషనల్ ఒపీనియన్ ఉండేది. స్టాక్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. స్టాక్స్ దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఈక్వల్ జనరసిటీ వచ్చేసిందో, బోత్ జనరల్ ఇద్దరు ఒకే లింగ భేదం ఈక్వాలిటీ ఎక్కువ వచ్చింది. అందుకని గర్ల్స్ కి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరిగిందో, ఎప్పుడైతే ఎర్నింగ్ బాగా స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ లో లేడీస్ చాలా పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వచ్చిన తర్వాత సొసైటీలో గర్ల్స్ యొక్క ఎంపవర్మెంట్ బాగా పెరిగింది. అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. పర్టికులర్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం తోటి ఎనఫ్ ఫ్రీ టైం ఉంది. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళటం రావడం చాలా టైం వేస్ట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ టైం అంతా మిగులుతుంది కదా. అందుకని అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక టాప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు యూత్ తో పాటు ఈవెన్ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో పొజిషన్స్ ఉన్నాయండి. రెండోది నాలెడ్జ్ బాగా పెరిగింది, అందరికి లోకల్ కంటెంట్ బాగా వస్తుంది. దాంతో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇవాళ రేపట్లో ప్రతి 1-2 ఇళ్లలో ఉండవేమో కానీ అందరి ఇళ్లలో స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా పెరిగిపోయింది. అండ్ గర్ల్స్ పెరిగిపోయారు. ఒకప్పుడు యూత్ స్పెక్యులేషన్ వాళ్ళే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మైండ్ తో వస్తున్నారు, మెచ్యూరిటీ మైండ్ తో వస్తున్నారు, అండ్ గ్రీడ్తో లేరు పెద్దగా. కాబట్టి అంతటితో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ మెచ్యూర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిసెంబర్ లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్ గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్ లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జోలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుస్తున్నాయి. అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ కొంటారు, అవి 1 year లోలో ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అండ్ బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మించి చాలా బాగుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఆ అవేర్నెస్, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తక్కువ, ఉన్న కొద్ది మంది లేదు ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే లేదా స్టాక్స్ ఇట్లనే ఉన్నారు, ఇది దాటి బయటికి రావట్లేదు అనమాట. బట్ మన వెబినార్స్ పుణ్యం అంటే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ జాయిన్ అవుతున్నారు అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఆ నాలెడ్జ్ కి అలా ఉంటుంది కూడా. రెండోది మనం ప్రాక్టికల్ గా అది నెప్పినప్పుడే రిసోర్స్ ఇస్తాం, ఎన్ఎస్ఎల్ నుంచి ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. అలాగే కొన్ని సాఫ్ట్వేర్ లో ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్ ని మనం తీసుకున్నప్పుడు ఏ రేషియోస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా సరే మీరు 20-30 lakhs మనీ ఒక ఎసెట్ పెడుతున్నప్పుడు ఎసెట్ ని ట్రాక్ చేసుకోవటం, ఎసెట్ ని సంబంధించిన రిస్క్ ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ గా మనం దాంట్లో పెట్టి ఒక 50 లక్షలు సైలెంట్ కూర్చోలేం కదా. అందుకని ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ అసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని నేను చాలా మంది చెప్తాను, మీరు నేర్చుకోండి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి, మీ మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయమంటాను. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తో బతకాలి. ఇందులో రిస్క్ ఉంది కానీ దూరంగా పోలేం. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకున్న వాళ్ళకి -30 దాకా వెళ్ళినాయి స్టాక్స్. బట్ అదే టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకుంటే వరస్ట్ కూడా నీకు 7% ఇచ్చింది. వరస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్మాల్ క్యాప్ లో వరస్ట్ స్మాల్ క్యాప్ ఇచ్చింది కూడా -10% అట్లా. అండ్ మిడ్ క్యాప్ లో వరస్ట్ మిడ్ క్యాప్ ఇచ్చింది 5%. అంటే మనం అనుకున్నంత టూ మచ్ డ్రాడౌన్స్ వాటిల్లో లేవు. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే వయా వీటి ద్వారా. దూరంగా ఉంటే సొల్యూషన్ కాదు దీనికి, దూరంగా ఉంటే ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలి ఎలా అమ్మాలి. మీరు కంప్లీట్గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బిగిన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి.
మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. Hmm. అంటే మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. Hmm. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ మీద అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. Yes. ఇంకా ఫర్దర్ నీకు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే టెక్నికల్స్ అవి నేర్చుకోవచ్చు ఫండమెంటల్ స్టేజ్. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ అవ్వాలంటే ఎట్లా ఎవరు ఈ approach కింద అవ్వాలి? స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. అండ్ ఎవ్రీ మంత్ 1 or 2 ఇలా Hmm. జరుగుతూనే ఉంటాయి. Hmm. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ మీరు దానికి పింక్ చేసుకుని చేసుకోవచ్చు. Right, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.